తెలంగాణలో రేవంత్ కష్టాలు ఇక ప్రారంభమవుతాయి. వాస్తవంగా కేసీఆర్ తన పట్ల ప్రవర్తించిన తీరుతో విరక్తి చెందినటువంటి గవర్నర్ తమిళసై కేసీఆర్ మీద కోపంతో ఒక రకంగా రేవంత్ని సమర్థిస్తూ వచ్చారు. రేవంత్ చాలా గౌరవంగా మాట్లాడటం ఆ వ్యవహారాల తర్వాత అతనే సీఎం కావడంతో పూర్తి సపోర్టింగ్గా వచ్చారు. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ని ఎంత ఇబ్బంది పెట్టింది తమిళసై, రేవంత్కి ఎంత సహకరించింది అన్నదానికి సాక్ష్యం. అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్లని అప్రూవ్ చేయకుండా తమిళసై ఆపడం, ఆ తర్వాత రేవంత్ పంపించగానే ఓకే చేయడం, అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎమ్మెల్సీలని ఆపడం అన్నది, ఇటు ఎమ్మెల్సీలను కొత్త వాళ్ళని పెట్టడం అన్నటువంటిది. అది కేసీఆర్ మీద కోపంతో పాపం శ్రవణ్ లాంటి వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఇప్పుడు అంత సహకరించినటువంటి పరిస్థితి నుంచి ఇక రాబోయే రోజుల్లో కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తమిళసై రాజీనామా చేసేసింది. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ద్రౌపది ముర్ము ఆమోదించేశారు. ఇప్పుడు ఇక తమిళసై ప్లేస్లో వాస్తవంగా ఆంధ్ర గవర్నర్ నజీర్కి ఇస్తారనుకున్నారు ఇన్ఛార్జి బాధ్యతలు. కానీ జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్కి ఇక్కడది ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. పాండిచ్చేరి తమిళనాడులో రెండింటినీ కూడా ఆయనకి అప్పచెప్పారు తాత్కాలికంగా. ఆయన కాస్త ఈ అనుబంధ సంఘాల వ్యక్తి కాబట్టి కొంత డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇంకొకటి పార్టీ కోణంలో నుంచి బీజేపీ కోణంలో నుంచి ఆలోచన కూడా ఎక్కువ ఉండటం ప్రారంభమవుతుంది. అంటే చిక్కులు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఇక నెక్స్ట్ తీసుకొచ్చే గవర్నర్ కూడా దాదాపుగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టే ఉంటారు. అంటే కేసీఆర్ మీద కోపము ఇవన్నీ లేదు కదా నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళకి. సాధారణంగా ఇప్పుడు వ్యవస్థలు చెడుగా ఉండకూడదు అని చెప్తూ వచ్చే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యవస్థల్ని తన అదుపులో పెట్టుకునే కథ నడిపిస్తోంది. ఒకప్పుడు గవర్నర్ల రాజకీయంని విమర్శించినటువంటి బీజేపీ ఇప్పుడు అదే గవర్నర్లతో రాజకీయం చేస్తుంది. కాకపోతే ఆ రోజున వాళ్ళు ప్రభుత్వాలనే కూల్చేవాళ్ళు, ఈ రోజున వీళ్ళు కూల్చట్లేదు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు రాజ్యాంగపరమైన కొన్ని పాయింట్స్ని అడ్డుపెట్టి. అట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అప్పుడు రాబోయే రోజుల్లో చిక్కులు ఎలా ఉంటాయన్నా చూడాలి. లేదు రేవంత్ మీద అభిమానం ఏదన్నా ఉండి మోడీ అలాంటి నాన్ లిటిగెంట్ గవర్నర్ పెడతారో చూడాలి.